కొత్త ఒక వింత పాత ఒక రోత ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వింత పత్రాలు ఇస్తే తీసుకుని మనం అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం. ఇదిగో ప్రభుత్వాలు ఇన్ని వస్తున్నాయి అంటే ఏం చేయట్లేదంట. ఇప్పుడు వస్తున్నాయి. మొదట్లో తీసుకున్నారు అందరూ కూడా, ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నారు వింత పత్రాలు. కాకపోతే ఫాలో అప్ చేసేవాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇదివరకైతే రోజు తీసుకునేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు అక్కడ ఒక టీముని పెట్టేసి తీసుకుంటున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ గారు కూడా టీముని పెట్టి చేస్తున్నారు. చంద్రబాబు గారు కూడా పార్టీ శ్రేణులను పెట్టి తీసుకుంటున్నారు. పరిష్కారం కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీకెండ్కి వచ్చేటప్పటికి ఆయనే స్వయంగా కూర్చుని ఈ వచ్చినవన్నీ సమీక్షిస్తూ అధికారులతో మాట్లాడారు. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు వృద్ధులు తెలియజేసిన సమస్య ఆయన్ని కదిలించింది. అక్కడంటే కొంతమంది ముఠాలుగా ఏర్పడినటువంటి యువకులు బైకుల మీద ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ ఆడపిల్లల్ని, యువతుల్ని, స్కూల్ పిల్లల్ని వేధిస్తూ ఉన్నారు, వృద్ధుల్ని భయపెడుతున్నారు అంటూ లేఖ రాశారు. అదేవిధంగా యువతల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్ల మీద రాళ్లేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఆ యువకుల వివరాలు, బైకుల మీద వేగంగా సంచరిస్తున్న ఫోటోలు, వాహనాల నెంబర్లు కూడా వాళ్ళు ఫిర్యాదుకి జడ్జ్ చేశారు. ఆ యువకుల్ని పట్టుకొని విచారిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని కూడా చెప్పారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్ఐని సైతం వేధించారని ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఈ విషయం మీద వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారితో మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఆడపిల్లలను, మహిళలను వేధించే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమస్యను వెంటనే దృష్టి సారిస్తామని ఎస్పీ కూడా చెప్పారు.